వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజా సమస్యలపై వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో ఐక్య పోరాటాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి పిలుపు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు తక్షణమే ఫీజు రీయింబర్స్మెంట్ను చెల్లించాలి. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండి చలపతి, జిల్లా కార్యదర్శి ప్రవీణ్ కుమార్ డిమాండ్. ఆర్టీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్గో పార్సిల్ సర్వీసులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. చిత్తూరు 2 డిపో మేనేజర్ రూపశ్రీ. వార్తల్లోని వివరాలు. ప్రజా సమస్యలపై ఐక్య పోరాటాలు చేయవలసిన అవసరం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా చిత్తూరు నగరంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ముందుగా చిత్తూరు నగరంలోని వైసీపీ పార్టీ కార్యాలయంలో భారీ కేక్ కట్ చేసి వైసీపీ నేతలు సంబరాలు జరుపుకున్నారు. అనంతరం నగరంలోని పాత బస్టాండ్, ఎంఎస్ఆర్ సర్కిల్, దర్గా చౌక్, ప్రభుత్వ ఆసుపత్రులలో పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమాలను చేపట్టడంతో పాటు రోగులకు పండ్లు, బ్రెడ్ పంచిపెట్టారు. ఈ సందర్భంగా చిత్తూరు ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఐక్య పోరాటాలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ నెల 27న ప్రజల పక్షాన నిలిచి ఉద్యమాలు చేపట్టడంతో పాటు జనవరి 3న ఫీజు రీయింబర్స్మెంట్ కోసం నిరసన కార్యక్రమాలు చేపట్టవలసిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. వైసీపీ పార్టీ ద్వారా చేపట్టే ఈ కార్యక్రమాలకు ప్రతి ఒక్క కార్యకర్త హాజరై ప్రజల పక్షాన పోరాడాలని పిలుపునిచ్చారు. పార్టీ కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ ఐక్యతతో పనిచేసి 2029లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు నగర డిప్యూటీ మేయర్, ప్రముఖ న్యాయవాది చంద్రశేఖర్, బీసీ నాయకులు జ్ఞాన జగదీష్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, మహిళా నాయకురాలు గాయత్రీదేవి, నాయకులు శ్రీధర్, మండల నాయకులు మధు, వైసీపీ నాయకులు ఆను, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మనమందరం ఈరోజు ఆయన జన్మదిన వేడుకలు ఇక్కడ జరుపుకుంటున్నాం. అదేవిధంగా చిత్తూరు పట్టణంలో అనేక స్థలాల్లో జన్మదిన వేడుకలకు ప్రిపేర్ చేయడం జరిగింది నాయకులందరూ కలిసి. కాబట్టి మీరందరూ కూడా
ఎక్కడెక్కడైతే ప్రిపేర్ చేశారో అక్కడికి మీరు అందరూ కూడా అందరం కలిసినట్టుగా రావాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నా. అదేవిధంగా ఏ కార్యక్రమం మనం చేపట్టినా మనం ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మనమందరం కలిసికట్టుగా ఏ కార్యక్రమానికి కూడా భయపడకుండా ముందుండి కలిసినట్టుగా సాగాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా 27వ తారీఖు నాటికి విద్యుత్ మీద పేదలకు విద్యుత్ భారం 16,000 కోట్లు పేదల మీద మోపారు కాబట్టి విద్యుత్ డిఈ ఆఫీసులందు వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మనమందరం 1 కిలోమీటర్ నుంచి పాదయాత్ర చేసి వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమంలో కూడా ప్రతి కార్యకర్త కూడా పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా 3వ తారీఖు నాటికి చదువుకున్న పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన, విద్యా దీవెన ఈ రెండు ఏది కూడా రాలేదు కాబట్టి దాని మీద కూడా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడానికి 3వ తారీఖు కూడా మీరందరూ ఒక సైనికుల్లాగా రావాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. ఎందుకంటే మనం ఆయనకి ఇచ్చే జన్మదిన కానుకలు ఏమంటే ఆయన నిర్దేశించినటువంటి కార్యక్రమాలని మనం బ్రహ్మాండంగా చేసినప్పుడే అదే ఆయనకు ముందు 2 ఆఫీస్ అని సందర్భంగా మనం అందరం గుర్తు చేసుకుంటూ ప్రతి కార్యక్రమాన్ని కూడా మనం అందరం ఐక్యమత్యంగా దిగ్విజయంగా పూర్తి చేయాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకులకు, మహిళలకు అందరికీ కూడా పేరు పేరున జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలకు వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. విద్యార్థులకు తక్షణం ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండి చలపతి, జిల్లా కార్యదర్శి ప్రవీణ్ కుమార్లు డిమాండ్ చేశారు. చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద శనివారం విద్యార్థులతో కలిసి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న 350 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్లు, పెండింగ్ స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు వసతి గృహంలో తగిన సౌకర్యాలను కల్పించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 4,500 ప్రొఫెసర్, అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలని, నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు రావాల్సిన బకాయిలను చెల్లించని పక్షంలో పోరాటాలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. శాఖ మంత్రి నారా లోకేష్ గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మీరు అధికారంలోకి వచ్చి 6 నెలల మాసం గడుస్తూ ఉంది. కానీ ఎన్నికల సమయంలో మీరు విద్యార్థులకి, యువకులకి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా పక్కదోవన పట్టించేశారు. కేవలం ఈరోజు రాజకీయ నిరుద్యోగులకి ఏ పదవులు ఇవ్వాల, ఎవరికి ఏం నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలని చెప్పి మాట్లాడతారు తప్ప అసెంబ్లీ సమావేశాలు కానీ, లేకపోతే మీ ప్రెస్ మీట్లో కానీ, మీ పార్టీ మీటింగ్లో కానీ ఎక్కడైనా సరే రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పేద విద్యార్థులు చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. గత ప్రభుత్వం ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉందో ఈ ప్రభుత్వం పూర్తిగా విద్యార్థులకు మోసం చేసింది. మేము అధికారానికి రాగానే పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు, రీఎంబర్స్మెంట్ ఇస్తామని చెప్పినటువంటి హామీ ఇచ్చిన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు పట్టించుకోవాల పాపన పోలేదు. మేము నారా లోకేష్ గారిని ఒకటి అడుగుతున్నాం, అయ్యా నువ్వు కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు పాదయాత్ర నిర్వహించావు. ఎక్కడ సమావేశాలు పెట్టినా, ఎక్కడ బహిరంగ సభలు పెట్టినా వేలాది మంది విద్యార్థులు తరలించారు. మీరు సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ ఒక స్మార్ట్ ఫోన్ తీసుకొని సెల్ఫీలు దిగినారు. అయ్యా ఈ సెల్ఫీలన్నీ ఏమైపోయినాయి? ఈ రోజు 100 రోజుల వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఏ టీవీ పెట్టినా, ఏ పేపర్ చూసినా, ఏ గోడలు చూసినా కూడా ఎక్కడ చూసినా 100 రోజుల వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని చెప్తున్నారు. అయ్యా మేము అడుగుతున్నాం, ఈ రోజు లక్షలాది మంది విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి తమ యొక్క బాధని, తమ యొక్క ఆవేశాన్ని కక్కుతున్నా కూడా మీరు ఎందుకు పట్టించుకోలేకపోతారని చెప్పి అడుగుతున్నాం. కాబట్టి వెంటనే కూడా ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో విద్యార్థులకు రావాల్సినటువంటి స్కాలర్షిప్లు, రీఎంబర్స్మెంట్ ని విడుదల చేయకపోతే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకి పిలుపునిచ్చి చలో సచివాలయ కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 4,500 ప్రొఫెసర్ పోస్టులు భర్తీ ఉన్నాయి. అధ్యాపక పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఎక్కడ నిరుద్యోగ వృత్తి ఇవ్వాల? అదే విధంగా గత ప్రభుత్వం 6,700 కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి మోసం చేసింది. మేము అధికారం రాగానే 6,000 కాదు 13,000 పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హామీలను కూడా పక్కదోవన పెడుతున్నాడు. ఈ రోజు కేవలం ల్యాండ్, శాండ్, మైనింగ్ మీద దృష్టి పెడుతున్నారు తప్ప రాష్ట్రంలో యువకుల పక్షాన కానీ విద్యార్థుల పక్షాలు కూడా మాట్లాడలేకపోతుంది. కాబట్టి కూడా ఏఐఎస్ఎఫ్ గా రాబోయే కాలంలో లక్షలాది మంది విద్యార్థులు చైతన్యవంతం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకంగా కూడా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం.
ఆర్టీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్గో సర్వీసులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని 2 డిపో మేనేజర్ రూపశ్రీ పిలుపునిచ్చారు. శనివారం ఆమె మీడియాకు వెల్లడిస్తూ ఆర్టీసీ కార్గో వారోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ప్రజలకు కొరియర్ సర్వీసులు అందించాలన్న ఉద్దేశంతో కార్గో సర్వీసులను అందుబాటులోకి తీసుకొని వచ్చామన్నారు. ఇందులో భాగంగా చౌక ధరలకే ప్రజల యొక్క విలువైన వస్తువులను వారి గమ్యస్థానాలకు సకాలంలో చేరుస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్క ప్రయాణికుడు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎవ్రీ మంత్ ఇప్పుడు ఇంతకుముందు కార్తీక మాసము, ఇప్పుడు ధనుర్ మాసము, ఇప్పుడు పెళ్ళిళ్ళు కాని వాళ్ళు అంతా ప్లాన్ చేస్తాము. ఇదేంటంటే మన అంటే పరిస్థితులన్నీ ఇప్పుడు అనుకూలించాయి అనమాట. మన డిపిటిఓ గారు కూడా చాలా పాజిటివ్గా దీనిపైన ఉన్నారు, కావాల్సిన సపోర్ట్ ఇచ్చారు. కాబట్టి మనకు ఇవన్నీ కూడా త్వరగా అవుతున్నాయి, అంతే కదా. ఇప్పుడు ఎప్పటి నుంచో అనుకున్నా ఇప్పుడు మరి కార్యరూపానికి వచ్చాను. సో దీంట్లో ఏంటంటే బస్సెస్ కూడా అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే బస్సెస్ కూడా వచ్చాయి. మనకి ఇంతకుముందు బస్సుల ప్రాబ్లం ఉంది, ఇప్పుడు బస్సులు కూడా మనకు కొత్త మారాయి, కొంత బస్సులు కూడా బాగున్నాయి. కాబట్టి మనం చేయగలిగాం, అంటే ధైర్యంగా మనము బస్సులు ఇవ్వగలిగాం అనమాట. సో ఇదే విధంగా మనం కంటిన్యూ చేయాలి. ఇప్పుడు మీకు ఆల్రెడీ తెలిసి మేల్మర్వత్తు కూడా ఆల్రెడీ బస్సులు వెళ్ళి మనకు మన లాస్ట్ ఇయర్ అయితే 116 బస్సులు పంపించాము. ఇప్పుడు ఈ ఇయర్ అయితే మనం టు దట్ ఎక్స్టెంట్ అదే విధంగా పోవాలి. ఇప్పుడు ఈ కార్తీక మాసం స్పెషల్స్ తీసుకున్నట్లయితే ఇది ఇంతమంది కలిసి అయింది బస్సులు, అవునా కదా. ఒక బస్సు అన్న పోతుందా పోదా అనే డౌట్ ఉంది. మనం ముందర పడినాం కాబట్టి మీ స్టాఫ్లో మీ కండక్టర్స్ కానివ్వండి, డ్రైవర్స్, గ్యారేజ్ సిబ్బంది అందరూ కలిసి వాళ్ళ ఇంటి చుట్టుపక్కల వాళ్ళని మోటివేట్ చేసి బస్సులు బుక్ చేశారు కాబట్టి బుక్ అయింది, కరెక్టే కదా. సో జనాల్లో కూడా చాలా వరకు మొబిలైజ్ అయినారనమాట. ఓకే మనం పోదాము ఇట్లా అని. అందులోనూ వీళ్ళు పెట్టినటువంటి ఛార్జెస్ అవి కూడా కొంత ఈజీగా ఉన్నాయన్నమాట. ఇంకా మన సేనార్ కానీ వీళ్ళు టీమ్ అంతా ప్లాన్ చేసింది కూడా టికెట్ రేట్స్ అవి కూడా 500 రూపీస్. అయితే ఉరుకుల పరుగుల జీవితంలో జనాలకు కూడా ఒకటి స్పిరిచువల్ గా వెళ్ళినట్టు ఉంటుంది, అట్ ద సేమ్ టైమ్ రిక్రియేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జననేత జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను పండుగ వాతావరణంలో వైసీపీ నేతలు జరుపుకుంటున్నారని చిత్తూరు నగర డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ తెలిపారు. శనివారం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని చిత్తూరు నగరంలోని గిరింపేట వద్ద డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ కేకును కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం సంతపేట పరిధిలో జ్ఞాన జగదీష్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు. అనంతరం నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్, కార్పొరేటర్ జ్ఞాన జగదీష్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి ప్రజారంజక పాలన కొనసాగిస్తూ ప్రజానేతగా మన్ననలు పొందారని పేర్కొన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా నవరత్నాల పథకాలను తీసుకువచ్చి ప్రతి పేదవాడికి చేయూతను అందించడంతో పాటు పేదవాడి సొంత ఇంటి కల సాకారం చేశారని గుర్తు చేశారు. గతంలో రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్న సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు ప్రజలకు అందిస్తూ రాష్ట్రాభివృద్ధికి తోడ్పాటును అందించారని, అంతటి మహోన్నత వ్యక్తి జన్మదిన వేడుకలను వైసీపీ శ్రేణులు ఆనందలోగిల నడుమ జరుపుకోవడం ఆనందదాయకమని పేర్కొన్నారు. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలను ప్రవేశపెట్టి ఏ ఒక్క పథకాన్ని అమలు చేయకుండా ప్రజలను మభ్యపెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు శేఖర్, ప్రేమ్ కుమార్, కార్పొరేటర్ చల్లముత్తు, అంజలి, గాయత్రీదేవి, మొండి ప్రభ తదితరులు పాల్గొన్నారు. ఫోటోగ్రాఫర్ కొద్దిగా వెనకాలరా, మొత్తం నీ కెమెరా ఫ్లాష్ వస్తూ ఉంది.
సందర్భంగా మా చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంసీ విజయానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి వాడవాడ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకల్ని ఘనంగా స్వచ్ఛందంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. దాంతో భాగంగా ఈరోజు సొంతపేటలో కూడా అన్నదానం, అదేవిధంగా కేక్ కటింగ్, పలు సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతూ ఉంది. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా హాజరు కావడం చాలా సంతోషంగా ఉంది. వాడవాడలో ఈరోజు చూస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు జన్మదినాన్ని స్వచ్ఛందంగా వచ్చి ప్రజలందరూ కూడా పాల్గొనడం, అందరూ కూడా బ్రహ్మాండంగా కూడా దీని ఒక పండుగ వాతావరణం లాగా నిర్వహించడం కూడా చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రానున్న 27లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. అదేవిధంగా మా ఎంసీ విజయానంద రెడ్డి గారు కూడా మంచి మెజార్టీలో అవుతారని కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కూడా ధన్యవాదాలు. గ్రామ పంచాయతీలో మౌలిక వసతులు కల్పించేందుకు అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్ వెల్లడించారు. శనివారం చిత్తూరు డిపిఓ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు జిల్లా సీఎం సొంత జిల్లా కావడం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శాఖ అయినందువల్ల పంచాయతీలకు ప్రాధాన్యత సంతరించుకున్నట్లు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలో గతంలో ఎంపీడీఓగా సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం ఉన్నందున జిల్లా భౌగోళికంగా తనకు పరిచయం ఉన్నట్లు తెలిపారు. తాను ఐరాల, రేణుగుంట మండలంకు ఎంపీడీఓలుగా పనిచేసే సందర్భంగా ఉత్తమ పంచాయతీలుగా అవార్డులు అందుకున్న సందర్భాలను గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లా డిపిఓగా పదవి బాధ్యతలు స్వీకరించిన అనతి కాలంలోనే ఐరాల మండలంలోని బొమ్మసముద్రం పంచాయతీకి జాతీయ స్థాయి అవార్డు రావడం గర్వించదగ్గ విషయమని డిపిఓ సుధాకర్ తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం నుండి 15వ ఆర్థిక సంఘం నిధులు గ్రామ పంచాయతీలోని రిజిస్ట్రేషన్ ఫీజులు నేరుగా పంచాయతీకి జమ కావడం వల్ల నిధులు కొరత లేదని అన్న ఆయన, గ్రామాలలో ఆదాయ వనరులు సమకూర్చుకొని పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను తప్పకుండా పాటిస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పంచాయతీలలో పారిశుద్ధ్యం, తాగునీరుపై ప్రధాన దృష్టి కేంద్రీకరించినట్లు ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. నిధుల లభ్యత కొంత ఉన్నమాట వాస్తవమే. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చే 15 ఆర్థిక సంఘం నిధులు డైరెక్ట్గా పంచాయతీల ఖాతాల్లోకి, జిల్లా పరిషత్ అకౌంట్లలోకి, మండల పరిషత్ అకౌంట్కి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు శానిటేషన్ యాక్టివిటీస్ కానీ, మంచి నీళ్ళు ఇవ్వడానికి కానీ ఎలాంటి నిధుల కొరత అయితే లేదు. అదేవిధంగా ఇప్పుడు డిపిఓగా నేను మన ముఖ్యమంత్రి గారి జిల్లాలో పనిచేస్తున్నానని, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు చాలా కీలకంగా ఈ యొక్క యాక్టివిటీస్ చూస్తున్నటువంటి విషయాన్ని మనసులో పెట్టుకొని గౌరవ కలెక్టర్ గారి యొక్క పర్యవేక్షణలో మా యొక్క విధులు నిర్వర్తిస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈ నేపథ్యంలో గతంలో కూడా నేను రేణుగుంటలో ఎంపీడీఓ చేసినప్పుడు కూడా నేషనల్ లెవెల్లో అవార్డు తీసుకోవడం జరిగింది కరకంబాడి గ్రామ పంచాయతీకి. అదృష్టవశాత్తు మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మన ఐరాల మండలంలోనే బొమ్మసముద్రం గ్రామ పంచాయతీ సర్పంచి రఘు గారి కృషిని మెచ్చుకొని దేశ స్థాయిలోనే సెలెక్ట్ చేసినటువంటి 4 గ్రామ పంచాయతీల్లో మందగూడ గ్రామ పంచాయతీ బొమ్మసముద్రం ఉంది. లాస్ట్ టైం 11వ తేదీన ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వారి చేతుల మీదుగా ఆయన అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. ఈ అవార్డు మా ఎంటైర్ పంచాయతీరాజ్ శాఖకే ఒక మంచి ప్రోత్సాహంగా జిల్లాలో మేమంతా భావిస్తూ ఉన్నాము. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో మరిన్ని అవార్డులకి మన ప్రతి మండలంలో కూడా 1-2 అవార్డులు వచ్చేలాగా మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకొని భవిష్యత్తులో ఆ దిశగా ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. ఎందుకంటే గతంలో నిధులు కొరతన్నమాట వాస్తవం, ఇప్పుడు అలాంటి సమస్య లేదు. సో ఆ విధంగా ముఖ్యమైన మన డిప్యూటీ సీఎం గారి యొక్క ఆశయాలు కూడా ఏంటంటే ప్రతి గ్రామ పంచాయతీ కూడా రాబోయే రోజుల్లో సెల్ఫ్ సఫిషియెంట్, అంటే ఏ గ్రామ పంచాయతీకి ఆ గ్రామ పంచాయతీ అభివృద్ధి చెంది నిధులకు వేరే ఎవరి మీద కూడా ఆధారపడకుండా చేయాలనేటటువంటి సంకల్పం ఏదైతే ఉందో దాన్ని కూడా మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ మనకు అన్నిటికంటే ప్రధానమైనటువంటి శానిటేషన్ అండి. ఈ శానిటేషన్ విషయంలో మనకి SWP షెడ్స్ అన్నీ ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఇంకా చాలా చోట్ల లేవు. అవన్నీ కూడా తీసుకొచ్చేసి
ఈ శానిటేషన్ కనుక చక్కగా ఉన్నట్లయితే ఎలాంటి అంటువ్యాధులు వచ్చే అవకాశం లేదు. కాబట్టి మంచి శానిటేషను పచ్చదనం బాగా పరిశుభ్రంగా ఉండేలాగా గ్రామ పంచాయతీలు కానీ అన్ని చూడాలని చెప్పి నేను నా యొక్క ప్రధానమైన అంశంగా పెట్టుకున్నాను. అదే సప్తగిరి గ్రామీణ బ్యాంక్ లాభాపేక్ష కాకుండా సేవా దృక్పథంతో ప్రజలకు సేవ చేస్తోందని ఆ బ్యాంక్ జనరల్ మేనేజర్ చంద్రశేఖరన్ అన్నారు. శనివారం చిత్తూరులో సప్తగిరి గ్రామీణ బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో చిత్తూరు శాఖను చైర్మన్ ఏఎస్ఎన్ ప్రసాద్తో కలిసి జనరల్ మేనేజర్ చంద్రశేఖరన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు స్వయం సహాయక సంఘాలకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ చంద్రశేఖరన్ మాట్లాడుతూ రాష్ట్రంలో 246వ శాఖను ప్రారంభించడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన విపత్తుల సందర్భంగా తమ శాఖ ద్వారా 40 లక్షల రూపాయల విరాళాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి చేదోడుగా నిలిచి పలు సేవా కార్యక్రమాలలో పాల్గొన్నట్లు తెలిపారు. ఏదైనా బ్యాంకు లాభాపేక్షతో మాత్రమే పనిచేస్తుందని, అయితే గ్రామీణ బ్యాంకు సేవా దృక్పథంతో కూడా పనిచేస్తోందని నిరూపించిందని తెలిపారు. అలాగే స్వయం సహాయక సంఘాలు, రైతులు ఇంటి నిర్మాణానికి కావలసిన రుణాలు, వాహన సౌకర్యాల వినియోగదారులకు అందిస్తూ సప్తగిరి గ్రామీణ బ్యాంక్ ప్రజల కోసం పనిచేస్తోందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ కిషోర్ పట్నాయక్, బ్రాంచ్ మేనేజర్ హరీష్ రెడ్డి, ఏపీజీబీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. లాభాల ఆర్జన అనేది మనసులో పెట్టుకోకుండా సొసైటీ అభివృద్ధిలో భాగం పాలుపంచుకుంటుంది. మీ అందరికీ తెలుసు, మనం కృష్ణా జిల్లాలో కూడా ఈ 100 బ్రాంచులు ఉన్నాయి. అక్కడ ఒక విపత్తు సంభవించింది కొంతకాలం క్రితం వరదల్లో. ఈ సప్తగిరి గ్రామీణ బ్యాంకు సిబ్బంది అందరూ కూడా తమ మూల వేతనాన్ని ఒకరోజు విరాళంగా ప్రకటించారు. అది మేము 40 లక్షల రూపాయలు బ్యాంకు తరఫున చీఫ్ మినిస్టర్ గారికి కూడా ఇచ్చాము. సో ఇట్లాంటి దృష్టాంతాలు చాలా ఉన్నాయి. సో గ్రామీణ బ్యాంక్కి మన సమాజంలో అభివృద్ధికి అవినాభావ సంబంధం ఉంది. ఈ గ్రామీణ బ్యాంకు సొసైటీ అభివృద్ధిలో భాగం పాల్పంచుకోవడమే కాదు, అనేక రకాల కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంది సొసైటీ అప్లిఫ్ట్మెంట్ గురించి. అయితే డిజిటల్ సేవలు ఒకటే లోకంగా ఇందాక నేను చెప్పినట్లుగా తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గల్లా జయదేవ్ దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. That's the least I can do. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.